హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒప్పో K10 5G వేరియంట్ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. ఆల్రెడీ ఒప్పో మన ఇండియాలో ఆ K10 మొబైల్ని అయితే లాంచ్ చేసేసింది. అందులోనే మనకి 5G వేరియంట్ని మళ్ళీ ఈ రోజు అయితే లాంచ్ చేసింది. సో ఇంతకుముందు లాంచ్ చేసింది మనకి 4G LTE వేరియంట్ అయితే, ఈసారి వచ్చింది మనకి 5G వేరియంట్ అనమాట. సో ఈరోజు ఈ మొబైల్ని అయితే అన్బాక్స్ చేసి ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఈ మొబైల్ బాక్స్ మీద మీకు ఎంఆర్పీ ప్రైస్ 26,000 రూపాయలు అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా నేను అన్బాక్స్ చేసే టయానికి ప్రైస్ ఎంత అనేది నాకు తెలియదు. సో డిస్క్రిప్షన్లో పెడతాను, తెలిసిన తర్వాత అక్కడి నుంచి అయితే మీరు తెలుసుకోగలరు. ఎంత ప్రైస్ అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మొబైల్ స్పెసిఫికేషన్ బట్టి చూస్తే 17, 15 అలా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక బాక్స్లో మనకి సిమ్ టూల్ ఉంటుంది, అలాగే క్విక్ అండ్ సేఫ్టీ గైడ్ అయితే ఉంటుంది, అలాగే బ్యాక్ కేసుని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇది TPU కేసు, మనకి క్వాలిటీ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ మొత్తం అంతా మనకి ట్రాన్స్పరెంట్ ఉండి చుట్టూ మ్యాటి ఫినిష్లో అయితే వస్తుందన్నమాట. ఇంకా తర్వాత మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది బాక్స్లో. ఇక నెక్స్ట్ 33 వాట్ ట్రావెల్ అడాప్టర్ని కూడా అయితే వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే Type-C కేబుల్ అయితే బాక్స్లో ఉంటాయి. ఇవే మనకి బాక్స్లో ఉండేవి. ఇంకా మొబైల్ బ్యాక్ సైడ్ ఇంప్రెసివ్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. ఈ బ్యాక్ ప్యానల్ కూడా మీకు ఫింగర్ ప్రింట్, అలాగే స్క్రాచ్ రెసిస్టెంట్ బ్లెండెడ్ గ్లాసీ మ్యాట్ డిజైన్తో అయితే బ్యాక్ ప్యానల్ అయితే ఉంటుంది. గ్లిటర్ శాండ్ యూజ్ చేసి ఈ ఫినిషింగ్ అయితే తెచ్చామంటున్నారు. ఇది మనకి మెటల్ స్ట్రక్చర్ తో ప్లాస్టిక్ బాడీ అండ్ ప్లాస్టిక్ ప్యానల్ తోనే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ ఫ్లాష్ లైట్ తో, అలాగే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ మనకి పవర్ బటన్, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకటే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడే మనకి సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్ని అట్ ఎ టైం యూజ్ చేయొచ్చు, లేదా ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్ని మీరు అట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మీకు మెయిన్ స్పీకర్ గిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. ఇక మొబైల్ స్లిమ్గా కూడా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. మొబైల్ మనకి థిక్నెస్ వచ్చేసరికి మీకు 7.99 mm మనకి థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే మొబైల్ వెయిట్ కూడా మీకు పట్టుకోవడానికి పెద్ద వెయిట్ అయితే ఏమీ అనిపించదు. 192 గ్రామ్స్ వరకు మీకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటుంది. చూడడానికి మాత్రం బ్యాక్ సైడ్ నుంచి మంచి ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు డిస్ప్లే దగ్గర వీళ్ళు పంచువల్ డిస్ప్లే బదులు వాటర్ డ్రాప్ నాచ్ని అయితే తీసుకొచ్చారు. ఇది మనకి కొంచెం ఓల్డ్ లుక్గా అయితే అనిపిస్తుంటుంది. అలాగే బాటమ్ సైడ్ చిన్ కూడా ఇంకొంచెం తగ్గిస్తే బాగుండి అనిపించింది. చిన్ కూడా కొంచెం పెద్ద సైజ్ లాగే అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మొబైల్లోనే ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మీకు కలర్ వాయిస్ 12.1తో, ఆండ్రాయిడ్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. 7 bands 5G అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా బ్లోడ్వేర్ విషయానికి వస్తే ఓకే, మీకు ఒప్పో ఎప్పుడు తీసుకొచ్చే అవే బ్లోడ్వేర్ అయితే ఉంటాయి. వద్దనుకుంటే వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డైల్ ప్యాడ్ వచ్చేసరికి మీకు గూగుల్ డైల్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి బిల్ట్-ఇన్ కాల్ రికార్డింగ్ లాంటి ఫీచర్ అయితే ఏమీ ఉండదు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో డిస్ప్లే చూసుకుంటే 6.56 inches HD+ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది HD+ డిస్ప్లే, ఫుల్ హెచ్డీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇది కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఇక అలాగే మనకి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. మొబైల్ డిస్ప్లే ప్రొటెక్షన్గా వీళ్ళు ఏ గ్లాస్ వాడారు అనేది అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే బ్రైట్నెస్ నిట్స్ ఎంత అనేది కూడా వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. కాకపోతే మనకి అవుట్ సైడ్ విజువాలిటీ అయితే బాగానే ఉంది, బాగానే కనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలనుకుంటే మనకి డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉందని చెప్పొచ్చు. కాకపోతే HD డిస్ప్లే ఇచ్చారు. అలాగే మీకు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు నెట్ఫ్లిక్స్, అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని HDలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక ఈ మొబైల్ స్పీకర్ అవుట్పుట్ చూస్తే మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. కాకపోతే డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ని అయితే వీళ్ళేమీ ప్రొవైడ్ చేయలేదు. ఇక లౌడ్నెస్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. మనకి ఇయర్ స్పీకర్ ఉందిగా, ఇది సెకండరీ స్పీకర్ కింద అయితే ఇచ్చారనమాట. ఆ మెయిన్ స్పీకర్ మనకి బాటమ్ సైడ్ అయితే ఉంటుంది. రెండు మనకి ఈక్వల్ అవుట్పుట్ని అయితే అందిస్తున్నాయి. కొన్ని మనకి ఇయర్ స్పీకర్ ఇచ్చినవి కొంచెం తక్కువగా వస్తుంటాయి, దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. సో మీకు రెండు వచ్చేసరికి బ్యాలెన్స్ బాగుందని చెప్పొచ్చు అనమాట. ఒప్పో చెప్పేది ఏంటంటే అల్ట్రా లైనర్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే వాడేమంటున్నారు. ఇది మనకి ఫ్లాగ్షిప్ ఆడియో క్వాలిటీని అయితే అందిస్తుందని ఒప్పో అయితే చెప్తుంది. ఇంచుమించు మనకి ఆ క్వాలిటీ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. కాకపోతే డాల్బీ అట్మాస్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లోని ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డెమెన్సిటీ 810 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 5G సపోర్ట్తో అయితే ఈ ప్రాసెసర్ వస్తుందన్నమాట. ఇంక ఈ ప్రాసెసర్ మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. మీరు హెవీ గేమ్స్ని కూడా మీడియం గ్రాఫిక్స్లో చాలా చక్కగా అయితే ఈ మొబైల్లో ఆడొచ్చు. అలాగే మనకి ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. మనకి స్టోరేజ్ టైప్ అని తెలియదు, మనకి UFS స్టోరేజ్తోనే వస్తుంది, కానీ ఏ వర్షన్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఇక అలాగే మీకు ఇందులో ఒకటే వేరియంట్ ఉంటుంది అనమాట. 8GB 128GBతో అయితే మొబైల్ వస్తుంది. అలాగే మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు అప్ టు 5GB వరకు వర్చువల్ ర్యామ్ అయితే పెంచుకోవచ్చు. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ కెమెరా చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అంటే 2 కెమెరాలే ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, అపాచర్ 1.7తో వస్తే సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్ అపాచర్ 2.4తో అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్, అపాచర్ 2.2
జీరోతో అయితే వస్తుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ చూసుకుంటే మీరు వీడియోస్లో బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ యూజ్ చేసి 1080pలో మాత్రమే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే ఫొటోస్లో మీకు డెడికేటెడ్ 48 మెగాపిక్సెల్ మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే నైట్ మోడ్ కూడా ఉంటుంది. అలాగే ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ 10x వరకు జూమ్ చేసి క్యాప్చర్ అయితే చేయగలరు. అలాగే పోర్ట్రైట్లో మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఫిల్టర్స్ని కూడా అయితే మార్చుకోవచ్చు. ఇక మోర్లో మీకు ప్రో, ఎక్స్పర్ట్ హెచ్డి, పెనో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, స్టిక్కర్స్, అలాగే టెక్స్ట్ స్కానర్ అయితే ఇస్తున్నారు. సో ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ని అయితే మనం ఇక్కడ చూద్దాం. ఈ పిక్చర్స్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. సో నార్మల్గాను అలాగే పోర్ట్రైట్లో తీసినవి. సో పోర్ట్రైట్ పనితనం అయితే మనకు ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ పనితనం బాగుందని చెప్పొచ్చు. మెయిన్గా చూస్తే ఇక్కడ మనకి డెప్త్ ఎఫెక్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫిల్టర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ కెమెరా తీసిన మరి కొన్ని శాంపిల్స్. ఇందులో మనకి మ్యాక్రో సెన్సార్ లాంటిది ఏమి ఇవ్వలేదు కాబట్టి మీకు మ్యాక్రో శాంపిల్స్ అయితే ఇక్కడ ఏమీ లేవు. అలాగే ఇది నేను నార్మల్గా తీసాను. ఇది 2xలో తీసింది. ఇది 10x వరకు జూమ్ చేసి తీసిన పిక్చరు. సో 10xలో మనకి ఫోటో క్వాలిటీ పర్వాలేదని చెప్పొచ్చు. ఈ వీడియో ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాము. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో క్లైమేట్ చాలా క్లౌడీగా అయితే ఉంది. లైట్గా చినుకులు కూడా అయితే పడుతున్నాయి. సో ఇటువంటి వెదర్ కండిషన్లో మనకి ఎటువంటి క్వాలిటీ తీసుకుంటుంది అనేది మీరు ఇక్కడైతే గమనించవచ్చు. అలాగే స్టెబిలైజేషన్ కూడా ఏ విధంగా ఉందనేది తెలుసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 1080pలో అంటే ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో బ్యాక్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసినట్టయితే ఇటువంటి క్వాలిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఆటో ఫోకస్ ఎలా తీసుకుంటుంది అనేది గమనించవచ్చు. చాలా స్పీడ్గానే ఆటో ఫోకస్ అయితే తీసుకుంటుంది. అలాగే స్టెబిలైజేషన్ ఎలా ఉందనేది గమనించవచ్చు. నేను నడుస్తున్నాను. సో మళ్ళీ ఆటో ఫోకస్ ఓకే బాగానే తీసుకుంది. ఇప్పుడు జూమ్ చేసి చూద్దాం. ఇది 2x జూమ్, ఇది 10x వరకు అయితే జూమ్ చేసాము. మళ్ళీ నార్మల్కి అయితే వచ్చేసాం. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మనకి కెమెరా పనితనం బాగానే ఉంది. ఇక ఈ మొబైల్లో సెన్సార్స్ చూస్తే మనకి టోటల్ సెన్సార్స్ 26 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. ఏమి స్కిప్ చేయలేదని చెప్పొచ్చు. ఫింగర్ ప్రింట్ చూస్తే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది. అలాగే స్పీడ్గా కూడా అయితే అన్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా స్పీడ్గా అయితే అన్లాక్ అవుతుంది. ఇక ఈ మొబైల్లోని బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మనకి ఛార్జర్ను కూడా వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 hour 10 minutes అయితే ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. మీకు ఫుల్ డే అయితే మాత్రం మీరు హెవీగా వాడినా సో ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట మొబైల్ వచ్చేసరికి. ఇక ఒప్పో చెప్పేది ఏంటంటే వరీ ఫ్రీ బ్యాటరీ లైఫ్ అని. ఛార్జింగ్లో ఓవర్ టెంపరేచర్ కంట్రోల్ అయితే ఉందంట. అలాగే ఛార్జింగ్లో హార్డ్వేర్ మనకి ప్రొటెక్షన్ కూడా ఉందని చెప్తున్నారు. ఆప్టిమైజేషన్ నైట్ ఛార్జింగ్ కూడా అయితే ఉంది. అంటే మనం నైట్ టైం మనం ఛార్జ్ పెట్టామంటే 80% ఛార్జ్ అయిన తర్వాత ఆగిపోతుంది. అంటే మనం పొద్దున వరకు అలా ఛార్జింగ్ కంటిన్యూ చేస్తాం కాబట్టి ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఉందో ఇది మనకి యాంటీ బర్న్ ప్రొటెక్షన్తో అయితే వస్తుందట. అంటే తొందరగా మనకి పోర్ట్ అయితే కాలదని వీలైతే అనేది. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి మనకి 5G 7 బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. అలాగే బ్లూటూత్ 5తో వస్తుంది. NFC ల్యాండ్ సపోర్ట్ అయితే లేదు. నేను చూశాను. వైఫై కాలింగ్ ఫీచర్ కూడా నాకు ఎక్కడైతే కనబడలేదు. అలాగే OTA సపోర్ట్ కూడా ఇక్కడ నాకు చేయలేదన్నమాట. అంటే పెన్ డ్రైవ్ పెట్టి చూశాను కానీ OTA సపోర్ట్ ఉన్నట్టుగానే నాకైతే కనిపించలేదు. ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఈ మొబైల్ బాక్స్ మీద ఉన్న ప్రైస్ 26,000 ఉంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే మనకి 15,000 రూపాయలు 16,000 రూపాయలు మొబైల్స్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో ఆ రకంగా ఉంది. వీళ్ళు మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారనే దాన్ని బట్టి సేల్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ చూసుకుంటే ఫ్రంట్ కెమెరా వదిలేసిన బ్యాక్ కెమెరా మనకి 4K రికార్డింగ్ ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే HD+ డిస్ప్లేతో ఇచ్చారు. ఫుల్ హెచ్డీ కూడా లేదు. సో దీని ప్రకారం చూస్తే వీళ్ళు 15,000-16,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెడతారేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా అలాగే బ్యాక్ కేస్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ బ్యాక్ కేస్ ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో బ్యాక్ కేస్ మనం పెట్టి చూస్తే చాలా చక్కగా అయితే ఫిట్ అవుతుంది. సో మనకి లుక్ కూడా ఏమీ పాడవట్లేదు అనమాట. లుక్ కూడా అలాగే ఉందని చెప్పొచ్చు. ఇదే బ్యాక్ కేస్ని మనం చక్కగా అయితే వాడేయవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు OPPO K10 5G వేరియంట్ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ చూసి సో మొబైల్ ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.